ఉంటావు. కల్లారా యేసుని చూస్తావు, కల్లారా యేసుని చూస్తావు. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. హల్లెలూయా. అభిషక్తులైనటువంటి దేవదాసుల మధ్యలో మనం ఉంటున్నాం. అభిషక్తులైనటువంటి రారాజు యేసు ప్రభుల వారు మన మధ్యలో ఉన్నారు. అనాలోచనగా ఉంటే సాతాను గడ వచ్చి మనల్ని మోసపరుస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో వాడికి చోటు ఇవ్వగా వెలుగు ఆత్మ కలిగి మనము కూడా వెలుగుతూ ఉండాలి. ఆయన ఆరాధించుకుంటూ ఆరాధిస్తాం. చప్పట్లు కొడుచు ఆయన నామాన్ని మహిమపడతాం. గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు అంటే ఎవరి దేవుడు అంటావా? మారు మనసు అంటే వలదు వలదు పొమ్మంటావా? యేసుక్రీస్తు అంటే ఎవరి దేవుడు అంటావా? మారు మనసు అంటే వలదు వలదు పొమ్మంటావా? ఎండమావులే నీరు ఎండమావులే నీరు అని లేడి వలే పరిగెడతావా? జీవజలము యేసయ్యను విడిచి ఎక్కడెక్కడో తిరుగుతావా? జీవజలము యేసయ్యను విడిచి ఎక్కడెక్కడో ఉంటావా? నీ జీవితమే గడిపేస్తావా? వస్తుందో ఈ దినం, నీ రొమ్ము కొట్టుకుంటావు. వస్తుందో ఈ దినం, నీ గుండె బాదుకుంటావు. కల్లారా యేసుని చూస్తావు, కల్లారా యేసుని చూస్తావు. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. హల్లెలూయా, గ్లోరీ జీసస్. హల్లెలూయా. భయంకరమైన దినాలు ఉన్నాం. సమయాన్ని పోనీక అజ్ఞానం వల్ల కాక జ్ఞానం కలిగి నడుచుకోమంటుంది వాక్యం. మరి మనం ఏ స్థితిలో ఉన్నాం? అజ్ఞానం వలె లోకంలో ఉంటున్నామా? లోకపు నగములలో ఉంటున్నామా? లోకపు వలయంలో ఉంటున్నామా? ఒక్కసారి మనల్ని పరీక్షించుకున్నాం. పరిశుద్ధపరిచి తెరవబడినటువంటి హృదయాలతో వెలుగు ఆత్మ కలిగి వాక్యము ధారాళంగా పరిశుద్ధాత్మ దేవుడు దీనదాసును వాడుకుంటూ ఉన్నప్పుడు ఒక అభిషేకంతో మనం ఇంటికి వెళ్ళబోతున్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా. బీదవాడివైనా సామంత రాజువైనా సిలువ చెంత చేరి మోకాలు వంచకుంటే బీదవాడివైనా సామంత రాజువైనా సిలువ చెంత చేరి మోకాలు వంచకుంటే కొదమ సింగమై యేసయ్యా, కొదమ సింగమై యేసయ్యా గర్జన చేయుచురానుంటే ధరణి లోకమే దద్దరిల్లును. మృతులు తుల్లిపడి పెళ్ళులు తెరుతురు. మృత్యుంజయుడై తీర్పు తీర్చును. ధరణి లోకమే దద్దరిల్లును. మృతులు తుల్లిపడి కళ్ళు తెరుతురు. మృత్యుంజయుడై తీర్పు తీర్చును. వస్తుందో రొమ్ము కొట్టుకుంటావు. వస్తుందో దినం, నీ గుండె బాదుకుంటావు. కల్లారా యేసుని చూస్తావు, కల్లారా యేసుని చూస్తావు. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. రక్షణ నీకుంటే రాజు యేసుతో ఉంటావు. రక్షణ లేకుంటే చాలిని గుండములో ఉంటావు. రక్షణ నీకుంటే
ఆ సమయముకై చూస్తున్నారు. వస్తుందో ఈ దినం, నీ రొమ్ము పంచుకుంటావు. వస్తుందో ఈ దినం, నీ గుండె బాదుకుంటావు. కల్లారా యేసుని చూస్తావు, కల్లారా యేసుని చూస్తావు, కల్లారా యేసుని చూస్తావు, కల్లారా యేసుని చూస్తావు. కడవరి కాలపు హెచ్చరిక, సిలువ సువార్త ప్రణాళిక. కడవరి కాలపు హెచ్చరిక, సిలువ సువార్త ప్రణాళిక. రక్షణ నీకుంటే రాజు యేసుతో ఉంటావు. రక్షణ లేకుంటే నిత్యాగ్ని కుండములు ఉంటావు. రక్షణ నీకుంటే రాజు యేసుతో ఉంటావు. రక్షణ నీకుంటే నిత్యాగ్ని కుండములు ఉంటావు. యేసయ్యా అంటూ ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి, ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి, అయ్యా ఈ కూటలు నా కొరకే. ఎన్నో విషమ పరిస్థితుల్లోనే ఉన్నానయ్యా, ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లోనే ఉన్నానయ్యా, ఎన్నో కలవరాల మధ్యలోనే ఉన్నానయ్యా. అయినప్పటికీ కూడా అయ్యా నాకు ఈ సమయాన్ని ఇచ్చావయ్యా అంటూ ఒక్కసారి దేవుడు రెండు చేతులు పైకెత్తి, నీవు నాతో మాట్లాడితే నా జీవితం మారుతుంది. నీ వాక్యము జీవమైనది, నీ వాక్యము నెమ్మదినిచ్చేది, నీ వాక్యము సేవ తీర్చేది, నీ వాక్యమే నిత్య జీవమైనది నాయనా అంటూ ఒక్కసారి మన హృదయాన్ని పాదాల దగ్గర పెడితే మన హృదయంలో ఆశపడుతున్నాడు. నేను దాసును బహు భయంకరంగా కొలతలేని ఆత్మాభిషేకంతో ఓడుకొని ఒక విలువైనటువంటి ఆత్మతో మనం నిలబడుతున్నాం. అందుకే దేవుడికి రెండు చేతులు పైకి హృదయపూర్వక దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. కొలతలేని ఆత్మాభిషేకంతో మా జనరాశులు నింపండి. నేను ఏ పరిస్థితిలో ఉన్నానో నీకు మాత్రమే తెలుసు. నేను ఏ హృదయ వేదనలో ఉన్నానో నీకు మాత్రమే తెలుసు. ఇక్కడ కూడి చేరి వచ్చిన ఎవరికి తెలియదు, ఆరాధిస్తున్న బాబుకు తెలియదు, సేవకులకు తెలియదు, ఎవరికి తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు మాత్రమే తెలుసు. కాబట్టి అభిషేక్తుడు నీ దాసులను అభిషేకించి ముఖాంతరంలో నుంచి వారు చలవారుతున్న ప్రతి మాటను జీవం కలిగినటువంటి మాటలాగా మార్చి నా హృదయాలను, నా పరిస్థితిని, నా స్థితిని, నా గతిని, సమస్తమును మార్చి మీరు మాత్రమే మహిమ పొందండి అంటూ ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి అయా అంటూ ఒక్కసారి అడుగుదాం. అయా అంటూ ఒక్కసారి అడుగుదాం. అయా అంటూ ఒక్కసారి అడిగితే మనల్ని సృష్టించిన సృష్టికర్త మన మధ్యలోనికి వచ్చి మన స్థితిని, మన పరిస్థితిని, మన అనారోగ్య పరిస్థితులను సమస్తమును మార్చాలని ఆయన దీనదాక్షులను వాడుకొని పోతున్నాడు. నమ్మితే దేవునికి నిజంగా హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లిద్దాం. అయానికి స్తోత్రం, అయానికి స్తోత్రం, స్తోత్రం అంటే స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చుందామండి. ఆరాధన చేసిన తమ్ముడికి ప్రత్యేకమైన వందనాలు. కూర్చుందాం, అందరూ కూర్చుందాం. మన మధ్యన మరి పాస్టర్ గారు ఉన్నారు, చిన్న ప్రార్థన చేస్తారు. స్తోత్రము 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 స్తోత్రములు ప్రభా, నీకు స్తోత్రం నాయన. ఇదిగో గడిచిన కాలం అంతా ఈ ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకై నీకు వందనాలు ప్రభా. ఇదిగో సజీవులు నిన్ను స్తుతించగలరు కానీ ప్రభా, మన్ను నిన్ను స్తుతించదని ప్రభా. నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభా మేము మన్నైన వారము కనుగను ప్రభా, నీవు సజీవ లెక్కలో ఉంచినందుకై నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. అదేవిధంగా ప్రభా ఈ 3 దిన కూడికలు ప్రభా ఎప్పుడు కూడా ప్రభా మరి సాతాను అనేక రకంగా శిల్ప బాణములు వేసినప్పటికీ ప్రభా, ఎన్నో శోధనలు వచ్చినప్పటికీ, సమస్యలు వచ్చినప్పటికీ సమస్తము కూడా మీరు తొలగించి ఈ 3 రోజులు కార్యక్రమాలను సమస్తము మీరు జరిపించుకున్నందుకై నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు. అదేవిధంగా ప్రభా ఈ 3 దినములు కూడా ప్రభా వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకొని ప్రభా రానున్న దైవజనులను కూడా ప్రభా రానున్న సహాయం చేయండి ప్రభా. ఆయా మార్గ మధ్యంలో మీరు ఉండండి, ప్రయాణాల్లో ఉండండి, వాహనంలో మీరు ఉండండి ప్రభా. సమస్తము చేరవలసిన గమ్యం చేర్చండి ప్రభా. అయా ఇదిగో అనేక మందికి నీ సువార్త ప్రకటించి అనేక మంది మారు మనసు పొంది నీ సన్నిధిలో నీ సాక్షులుగా ఉండకు సహాయం